హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. ఈ వీడియోలో అయితే మాత్రం మాకు ఎన్నో ఇయర్స్ నుంచి మా పిల్లల చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్నిటినీ కూడా మీతో షేర్ చేసుకుంటామండి. అసలు ఇందులో నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉండదు. మా కాన్వర్జేషను, ఆ మెమరీసు, అసలు 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ మెమరీస్, మా పిల్లలు ఇచ్చిన గ్రీటింగ్స్, అవన్నీ కూడా అసలు చాలా గుడ్ మూమెంట్స్ అండి అసలు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకు నాన్న ఇప్పుడు అవన్నీ తీయడము? చూడాలనిపించింది. ఏంటది? డాడీ నాకు ఇచ్చింది అది పెళ్ళైన కొత్తలో. ఫస్ట్ గ్రీటింగ్ అది నాకు ఇచ్చిన ఫస్ట్ గ్రీటింగ్ డాడీ. 20 ఏళ్ళకి ఆ గ్రీటింగ్ అలానే ఉంది చూడు. అదిరా ప్రేమ అంటే, అదిరా జ్ఞాపకం అంటే. నాకు పెద్ద పని లేదు. ఏటది? నేను ఇచ్చేది ఏది? ఏంటిది? రక్త చరిత్ర లాగుంది. హ్యాపీ బర్త్డే మామ్. ఈ క్యాండిల్సా? త్రిశూలం లాగుంది. ఏ ఇయర్? లేదే. అదేటి? వావ్, 10 GPA, 10th క్లాస్ 10 GPA, 10 points, 10 GPA 10th క్లాస్లో. ఎక్కుదాం అనుకున్నా 10 పైకి, కానీ కింద పడ్డాడు. 10th పై నుంచి బాళపడి ముఖం పగిలిపోయింది. కార్తికేయకి 2020 సిద్ధు ఇచ్చింది. ఏ ఇయర్ అది? ఏంటిది ఫోటో? హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై లవ్లీ డాడ్. లవ్లీ డాడీ. ఇంక డాడీ ఫోటో ఇది తప్పితే ఇంకేది కనిపించలేదు వీడికి. ఎక్కడో మూలని ఇరుక్కుపోయేది అన్ని మంచి ఫొటోస్ ఉంటాయి. అవును, మా మంచి ఫొటోస్ ఎలాగో ఇలా వేస్ట్ చేయలేడు కదా, అందుకని గ్రీటింగ్కి ఏదన్నా. అసలు డాడీనా కాదా అని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది డాడీ ఫోటో అక్కడ. అలాంటి ఫోటో గిఫ్ట్గా ఇచ్చాడు చిన్నవాడు. ఇదేంటి? సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ వాడికి ఇచ్చింది. అబ్బో, వాడి మీద ఎంత లవ్ ఉంది. ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ ఫ్యూ ట్రూ ఫ్రెండ్స్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఎవరోడు? when they need you. ఆలియానా? ఆలియా అంటే అబ్బాయా అమ్మాయా? అమ్మాయి. బాగా డెకరేట్ చేసి ఇచ్చింది. ఫీజు రిసిప్ట్లు కూడా వదలలేదురా, నేను గుర్తుగా పెట్టాను. స్టార్ డెంటల్ నెల్లు. ఏంటిది? అవెన్యూ స్కూల్లో సిద్ధు 8th క్లాస్ది, స్పోర్ట్స్ది ఇన్విటేషను. వండర్లో వెళ్ళినప్పుడు టికెట్ ఇది. ఎక్కడ స్కూల్ ఫీజు రిసిప్ట్. ఏంది? సిద్ధు గడ వేసినట్టుంది. సిద్ధు ఇంత ఆర్ట్ ఉందా సిద్ధుగాడి దగ్గర? ఎవరు ఈడు ఇంతకి? సూర్యనా? ఓరి నాయనో, హీరో సూర్య అంట చూడండి. 24 మూవీలో సూర్య ఫేవరెట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎరక్ కొడతారు. అడ్రస్ తీసుకొని మహాశివరాత్రి శుభాకాంక్షలు. వామ్మో, చూడండి, మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా. ఎన్ని సంవత్సరాలు అయింది నాని ఇది? ఎప్పుడు అమ్మా నాన్న. మహాశివరాత్రి శుభాకాంక్షలు అమ్మా నాన్న. వావ్, ఎవరు ఇచ్చేసింది? నేనే. చాలా ఇయర్స్ అయింది కదా. ఇదేంటి? ఓం నమ శివాయ. ఓకే, అమ్మా నాన్న దగ్గర 5-6 ఇయర్స్ అయింటాయేమో. 5-6 ఏంది మా, ఇంకా ఎక్కువేనా? ఎప్పుడు. ఇదేంటి? సిద్ధు గడిచాడా? నిన్ను చూసి కాపీ కొట్టాడు వాడు. వీడి కాపీలు. ఎగ్జామ్లో కాపీ కొడతాడు. బొమ్మలు వేసాడు. ఎల్కేజీ పిల్లలు ఏమీ రాకుండా గీసినట్టుంది ఇది. ఇదేంటి? సీక్రెట్ ఏం పెట్టలేదు. ఇది ఖచ్చితంగా సిద్ధుగాడు రైటింగే. ఇంత అందంగా ఉందంటే వాడి రైటింగే. ద వండర్ఫుల్ పర్సన్ ద వరల్డ్. ఎవరంట? హ్యాపీ దసరా మామ్. నీకు దసరా గిఫ్ట్ పర్స్ ఇచ్చాడు. అమ్మో, మా అబ్బాయి చూడండి ఎంత పర్స్ ఇచ్చాడు. అసలు మామూలు పర్సు కాదబ్బా.
సో యూస్ చేయాలి ఇది. మా అబ్బాయి నా కోసం పర్స్ తయారు చేశాడు చిన్నప్పుడే. ఇదేంటి? మేరీ క్రిస్మస్ అమ్మ. మేరీ క్రిస్మస్ అమ్మ ఎవరు చేశారు? విద్దునే. వావ్, చూడండి మా పిల్లలు నా కోసం ఎంత చిన్నప్పుడంతా కూడా మమ్మీ కోసం ఎంత బాగా చేశారు. నేను చేసింది మా. నువ్వు చేసిందా? కాదు కాదు, సిద్ధు చేసింది. సిద్ధుకి ఇంత క్రియేటివిటీ ఉందంటావా? ఏమో వాడు చేసింది అనుకుంటా. ఇట్లా నుంచోవాలండి. వ్యాలంటైన్ శుభాకాంక్షల. ఎవరైనా వ్యాలంటైన్ శుభాకాంక్షలు చెప్తారా? ఎవరు చేసింది ఇది? సిద్ధునే. చూడండి మా చిన్నోడు వ్యాలంటైన్ శుభాకాంక్షలు అంట. పుట్టినరోజు శుభాకాంక్షలు లాగా వ్యాలంటైన్. సుజన్ అంటే సురేష్, జాన్ సి. సో మా ఇద్దరి పేర్లు వ్యాలంటైన్స్ డే. ఏ లోపల ఫొటోస్ చూపించలేదే? సూపర్ అండి, చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇవన్నీ కూడా పేపర్ కటింగ్లా, న్యూస్ పేపర్ కటింగ్లు. గ్రేట్ యార్. ఇదేంది రక్త చరిత్ర లాగుంది. హ్యాపీ బర్త్డే అమ్మ. మా అమ్మో, హ్యాపీ. ఎవరు చేసింది ఇది? నువ్వు చేసింది అనుకుంటున్నాను నేను. సిద్ధు. ఇది హ్యాండ్ రైటింగ్. ఏంటిది చదువయ్యా? ఆ అంటే అన్నం పెట్టే అమ్మ. అంటే అన్నం పెట్టే అమ్మ. మా అంటే మమకారం చూపే దయ కలిగిన తల్లి. ఎక్కడి నుంచి కాపీ చేశాడు రా ఇది? ఇంత పెద్ద మ్యాటరు. అమ్మ, ఈరోజు నీ యొక్క పుట్టినరోజు. అందుమూలంగా నేను సంతోషంగా ఉంచాలన్నదే మీ కొడుకు యొక్క కోరిక. అమ్మో, పాతకాలంలో లెటర్లు రాసినట్టుందిరా తాతగారి కాలంలో. మా తాతగారి కాలంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లిగారు. అమ్మో, ఇట్లు నీ ప్రియ కుమారుడు సిద్ధు. ఓరి నాయనా. ఫస్ట్ ఫైండ్ ద వండర్ఫుల్ కీ టు నో ద వండర్ఫుల్ ట్రెజర్. అమ్మో, తెలుగు ఇంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది నాకు. ఎన్ని ఇయర్స్ అయింది అది? ఏమమ్మా, 8 years అయిందిరా. ఫస్ట్ నెల్లూరులో ఉన్న ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఇయర్స్ వెయ్యాలి అందుకే. ఇది నేను ఇచ్చింది. హ్యాపీ బర్త్డే మై మమ్మీ. మమ్మీ. అది నేను, ఇది నువ్వా? నువ్వేం రాసా? A mother is a human which related to us and who born us and she gives anything without asking, everything without expecting. వావ్, నైస్. అమ్మయ్యా, తెలుగు రాయలేదు, ఎట్నో బతికిచ్చావు. My mother is very nice to me. She teaches us good things and tells anything and gives us anything. And today it's my mother's birthday. Thanks ma for giving birth to me. Thank you ma for looking me very lovely. Today is your birthday and many more happy returns of the day. వావ్, I love you mom. You love me. You are my super mom. యూ లవ్ మీ. ఓరి నాయనా. This is your birthday and not celebrating, that is the bad of the day. ఎందుకని? ఏమో, నాట్ సెలబ్రేటెడా? but we are celebrating things. Thanks ma to teach me all things as good things. గుడ్, నైస్. ఒక పెద్ద పుస్తకం రాశాడు Happy మా వాడు నా birthday to కోసం. you ఇంకో పుస్తకం ఉందా? mom. My lovely mom. We love you mom. ఆ రోజుల్లోనే క్రియేటింగ్. We love you my lovely mom. అన్ని సంవత్సరాల క్రితం ఎంత క్రియేటివిటీ చేశాను నేను. ఇదేంటి? కార్తికేయ. ఏ క్లాస్ అయ్యా? ఫస్ట్ క్లాస్. అమ్మా, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ కార్తికేయ. చూడండి మా అబ్బాయిది ఫస్ట్ క్లాస్ ప్రోగ్రెస్ షీట్. మార్క్స్ చూసారంటే ఇంకంతే సంగతులు. చిన్నప్పుడు కదా వేసేస్తారులే మార్కులు, గుద్ది పడేస్తారు. నాట్ బ్యాడ్. మూసై, ఎక్కువసేపు చూడకూడదు.
దిస్ ఈజ్ ఎకార్డ్ స్కూల్. నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అది. ఎకార్డ్ స్కూల్లో బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ 8th క్లాస్ తర్వాత. ఇవేంటి ఇవేంటి నాన్న? టూ నాన్న ఫ్రమ్ సిద్ధార్థ, టూ అమ్మ ఫ్రమ్ చిన్న. ఏంటి ఎవరు ఇచ్చినాయి? సిద్ధు ఇచ్చింది. సిద్ధు డాడీకి ఇచ్చాడు ఇది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉందా? డేట్ ఉందా? అయి ఉంటుంది, ఒక 8-9 సంవత్సరాలు అయి ఉంటుంది. 8 సంవత్సరాలు అయినా. ఇది దానికి నాకేది? నీకు. ఇది నాకు ఇచ్చింది. డాడీకి ఇచ్చింది బాగుందా, నాకు ఇచ్చింది మళ్ళీ చూడాలి వాడికి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో. ఇది నేను ఇచ్చినవి. నువ్వు ఇచ్చినవి అయినా వాడు ఇచ్చినవి అయినా ఉంటాయిరా. నా దగ్గర లేవు అంటే నువ్వు ఇవ్వలేదేమోనని. హ్యాపీ బర్త్డే మామ్. ఇది ఏ సంవత్సరంలో ఇయర్స్ వేస్తుంటే అర్థమయ్యేది. ఏంది ఇది అట్టముక్కలాగా ఉంది గట్టిగా? ఎక్కువ పేపర్లు వేసేసి ఉంటా. లేదు కదా, ఓపెన్ అవ్వట్లేదు కదా. కార్డులా తయారు చేస్తారేమో. దీని లోపల నుంచే ఇదిగో అంత ఆనందంగా ఉన్నావు. ఏంటిది? సుజన్స్ లవ్ ఆల్బమ్మా. సుజన్స్ లవ్ ఆల్బమ్. ప్రేమ అంటే ఇదేరా, హద్దులు లేని ప్రేమ. కోట్లు కాదు ప్రేమ కావాలి. ఏంటి కోట్లు కాదు ప్రేమ కావాలి. ప్రేమ కూడా కాదు, ప్రేమ కావాలి. ఇది ప్రేమ యాత్ర, 100% లవ్. ఇది మరుపు రాని ప్రేమ. ఏంటి ప్రేమలేంద్రా నాయన? సినిమా పేర్లన్నీ ఉన్నాయి. లవ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లవ్ యూ సుజన్. ఎవరు చేశారు ఇది? నేనే. సో మా వ్యాలంటైన్స్ డే, మేము వ్యాలంటైన్స్ డే కూడా జరుపుకుంటాం. సో అందుకే గ్రీటింగ్ ఇచ్చారు. ప్రతిదానికి గ్రీటింగ్ ఖచ్చితంగా ఇస్తారు. ఇది అమ్మ అప్పుడప్పుడుదో ఇది స్వీట్ మెమరీస్. నిజంగానే స్వీట్ మెమరీస్ ఇవన్నీ. ఇది చించినందుకు నన్ను ఎట్లా కొట్టావంటే అట్లా కొట్టావు నువ్వు. రాళ్ళ కొట్టావు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడే. నాకు మరి చించానని చెప్పి డాడీ నేను నా ఫోటో చించితే నాకు కోపం రాదా? మామూలు చితక్ కొట్టావు అసలుకి. మామూలుగా కాదు, నాకు బాగా గుర్తుంది. నాకు ఇప్పుడు తెలియదు, తర్వాత ఇది చూసిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. అయ్యో బిడ్డని ఎందుకు కొట్టాను అని. మంచి ఫోటోని చించేస్తారు, కోపం వచ్చిలా మరి. డాడీ నేను దిగిన అపురూపమైన ఫోటో అయితే అది. కానీ దీనికోసం నువ్వు నాకు తెలియదుగా. హ్యాపీ మేరీ క్రిస్మస్. ఇది నేను ఇచ్చింది. ఏంటి క్రియేటివిటీ నువ్వు చేస్తావు, అయితే మొత్తం క్రియేటివిటీ వాడు చేశాడు. ఇందాక ఉంది వాడిది, ఇది నీది. ఇదేంటి సగంలో ఆగిపోయింది పాపం. ఏంటి మా వాడిచ్చిన గ్రీటింగ్లే ఎక్కువ ఉన్నాయి. ఇదేంటి? హ్యాపీ బర్త్డే. ఎవరిచ్చింది ఇది? సిద్ధునే. ఏందో రాశాడు. ఇప్పుడు రాశాడయ్యా. ఇది నివ్వి ఇచ్చింది మా. నివ్వి నాకు ఇచ్చిందా? ఏది ఓపెన్ చేయ ఒకసారి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మే ఆల్ యువర్ విషెస్ కమ్ ట్రూ. పెద్దమ్మ. నివ్వి తల్లి. హ్యాపీ బర్త్డే. నివ్వి ఇచ్చింది కరెక్ట్రా. హ్యాపీ బర్త్డే పెద్ద నాన్న. అది కూడా చూడు క్రియేటివిటీ ఎలా చేసిందో. అబ్బో భలే చేసింది చూడు. మిమ్మల్ని చూసి అది కూడా నేర్చుకుంది. దానికి ఎక్కువ బాగా క్రియేటివిటీ, మంచి క్రియేటివిటీ ఉందిరా దానికి. ఏది హ్యాపీ బర్త్డే బై నివ్వి. నేను చేసిన తాళపత్ర గ్రంథం. ఆల్బమ్ తయారు చేద్దాం అనుకున్నావు, రాలా సరిగ్గా.
నువ్వు పెట్టలేదు, మనసు పెట్టలేదు నాన్న నువ్వు. లేదంటే ఖచ్చితంగా బాగా వచ్చేది అది. చూడు ఎంత బాగా చేసావో, ఇంత క్రియేటివిటీతో. ఇంకా రాలేదేముంది, ఎంత చక్కగా వస్తే. పెద్ద దానిలాగా ఓపెన్ అవ్వలేదు. వీటిలన్నిట్లో ఫొటోస్ పెడదాం అనుకున్నావు. అసలు ఇది కనుక వచ్చింటే చాలా బాగుండేది మా ఆ ఏజ్కి, కానీ రాలా. చూడు ఎంత నీట్గా చేసావో, చాలా హార్డ్ వర్క్ చేసావు. ఇక్కడ ఒక ఫోటో వచ్చేది. ఇది అసలు చాలా నాళ్ళు పట్టిద్ది తయారు చేయడం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అలా వస్తాయి. సైజులు ఉండే కొద్దీ సైజ్ తగ్గుతూ వస్తుంది. పాస్పోర్ట్ సైజు ఫోటో అంత వచ్చింది పెద్ద నుంచి. ఎన్ని పిక్స్ కావాలో నాని దానికి. చూడు ఎన్ని చేసావు, మధ్యలోనే ఆపేసావు. అసలు చూడు అద్భుతం. చిన్నప్పుడే ఇంత మంచిగా చేసావు. వావ్, భలే ఉంటుంది మా. ఇన్ని సంవత్సరాలైనా అది అలానే ఉంచాను రా. మీ మమ్మీ చూడు ఎంత గ్రేట్. వచ్చింటే చాలా బాగుండేది. ఇంకా ఒకటి లాగుతా ఉంటే ఒక ఫోటో వస్తుంది. అసలు ఎంత బాగుంటుందో చూడు. అది ఎవరికైనా సర్ప్రైజ్కి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా, కానీ అన్ని పిక్స్ మన దగ్గర ఉండవు. ఇంకంతే. ఏంటి ఇందులో ఫొటోస్ ఉన్నాయి? ఏం ఫొటోస్ అవి? అదేంటో తెలుసా, మ్యారేజ్ అయిన తర్వాత డాడీ ఇచ్చిన, నా పుట్టినరోజుకి డాడీ ఇచ్చిందనమాట. అది పెళ్లి రోజుకి అనుకుంటా. చూడు ఏముందో పైన, బర్త్డే గ్రీటింగ్. నా బర్త్డేకి అయితే డాడీ ఇచ్చింది. అవునా? ఎస్ డియర్ వైఫ్ అని. అప్పుడు డాడీ అద్దంకిలో ఉన్నాడు. 18 years అయింది ఇది ఇచ్చి. నాయనమ్మల షష్ఠి పూర్తిది. మా తల్లిదండ్రులు జీవితంలో జరిగే అపూర్వ వేడుక తమెల్లరూ తప్పక విచ్చేసి మీ ఆశీస్సులు శుభాకాంక్షలు అందించవలసిందిగా మా ప్రార్థన. ఇదేంటో తెలుసా, నువ్వు 8th క్లాస్ నా గిఫ్ట్గా ఇచ్చాడు. నువ్వు 8th క్లాస్లో ఉన్నప్పుడు, వాడు 7th ఉన్నప్పుడు. షష్ఠి పూర్తి మహోత్సవ ఆహ్వాన శుభాకాంక్షలు. నాకు తెలిసిన వాళ్ళలోనే ఎవరు చేసుకోలేదు మాకు షష్ఠి పూర్తి, మా నాయనమ్మ తప్ప. చూసారు కదండి, మా పిల్లలు చిన్నప్పటి నుంచి మాకు ఇచ్చిన గ్రీటింగ్స్ అన్నీ కూడా. సో అవి ఎంత వాల్యుబుల్. నేను ఇప్పటిదాకా అలానే దాచిపెట్టాను. అవి మళ్ళీ ఇప్పుడు చూసుకున్నప్పుడు ఎంత సంతోషాన్ని ఇస్తాయో. ఇంకా మా చిన్నోడు కూడా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేదన్నమాట. సో నెక్స్ట్ టైం వాళ్ళ చిన్నప్పుడు వేసుకున్న బట్టలు కానీ ఇంకా చాలా చాలా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి.